అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన అనామకుడి హత్య అనే డిటెక్టివ్ నావల్ని చదివి చూపించబోతున్నాను. అధ్యాయం 1. డాక్టర్ రామచంద్ర చేతులు బేసిన్లో కడుక్కొని ఇస్త్రీ తువ్వాలతో తుడుచుకొని కుర్చీలో చతికిలబడ్డాడు. డాక్టర్, 11 గంటలైంది. డిస్పెన్సరీ మూసేయినా? అడిగింది నర్సు. ఏవో ఆలోచనల్లోంచి తెప్పరిల్లి డాక్టర్ రామచంద్ర తలూపాడు. తలుపులు మూస్తున్న చప్పుడు, నర్సు బూట్ల టకటక, తాళం చెవుల గలగల తప్ప ఇంకేమీ వినిపించడం లేదు రామచంద్రకి. బల్ల సొరుగులోంచి ఒక ఫోటో తీసి బల్ల మీద పెట్టుకొని తదేకంగా తన్మయత్వంతో ఆ ఫోటోని చూస్తున్నాడు. 20 ఏళ్ల యువతిది ఆ ఫోటో. ఆమె పేరు కాంతం. 1 ఏడాది 3 నెలలైంది కాంతం మరణించి. నవ్వుతున్న ఆ ఫోటో ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనే ఉంటుంది రామచంద్రకి. కళ్ళలోంచి నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అలా ఆ ఫోటో చూస్తూనే ఉన్నాడతను. డాక్టర్, పిలిచింది నర్సు చిత్ర. నేను వెళ్ళనా? అని లేచి వెళ్ళి వాకిలి తలుపు వేసి లోపల గడియ పెట్టి వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. కాంతం ఫోటో 2 చేతుల్లో పట్టుకొని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఫోటో బల్ల మీద పెట్టి తన తల ఫోటో ముందు వాల్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. కాంతం, పోయావా? వెళ్ళిపోయావా? నాకిక కనిపించవా? ఒక్కసారి రావు, నిన్ను చూడాలని ఉంది. పోయిన కాంతాన్నే పిలుస్తూ ఏడుస్తున్నాడు. సాయంత్రం 5 గంటలైంది. ఉన్నట్లుండి గాలి బిగదీసుకుంది. ఎక్కడా ఆకు కదలడం లేదు. అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటున్న భాస్కర్రావు ఆదుర్దుగా లేచి వెళ్ళి కిటికీలోంచి ఆకాశం వైపు చూశాడు. నల్ల మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. భాస్కర్రావు మొహం చిట్లించాడు. వెధవవాన ఇప్పుడే రావాలా అని కొనుక్కున్నాడు. ట్రాపికల్ ఉలెన్ సూట్ వేసుకున్నాడు. తెల్లని టెరిలిన్ షర్టు తొడుక్కున్నాడు. ఇస్త్రీ చేసిన రుమాళ్ళు 2 జేబులో పెట్టుకున్నాడు. అద్దానికి దూరంగా జరిగి తనని తాను పరీక్షగా చూసుకొని తృప్తిగా తల ఊపాడు. తల ఊపగానే జుట్టు చెదిరి నుదురు మీద పడింది. మళ్ళీ తల దూవుకున్నాడు. బీరువాలోంచి పర్సు, తాళం చెవులు తీసుకున్నాడు. అప్పుడు 6:15 అయ్యింది. ఇంకా 3/4 గంట ఉంది. మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. బేకరీలో జనం లేరు. కుర్రాడు అద్దాలు తుడుస్తున్నాడు. అంతా వెళ్ళిపోయారా? అడిగాడు భాస్కర్రావు ఆ కుర్రాన్ని. వెళ్ళిపోయారండి. అయితే నువ్వు వెళ్ళు. కుర్రాడు బయటికి వెళ్ళగానే భాస్కర్రావు తలుపు తాళం వేసి వీధిలో అడుగుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి ఒక ఖాళీ టాక్సీ వచ్చింది అతని వైపు. టాక్సీ, టాక్సీ కేకేశాడు. టాక్సీ ఆగింది. భాస్కర్రావు టాక్సీ ఎక్కాడు. రేస్ కోర్స్కి పోనివ్వు. గిండికా? అడిగాడు డ్రైవర్. అవును, రేస్ కోర్స్ వైపు. టాక్సీ డ్రైవర్ నవ్వి, ఇవాళ రేసు లేదుగా అన్నాడు. అవును, రేసు లేదు అన్నాడు భాస్కర్రావు సిగరెట్ వెలిగించి. టాక్సీ మౌంట్ రోడ్డు మీద వేగంగా వెళ్తోంది. సన్నగా చినుకులు పడుతున్నాయి. వాన పెద్దదవుతుందేమోనని భయపడుతూ భాస్కర్రావు ఆకాశం వైపు క్షణక్షణం చూస్తున్నాడు. గిండి రైల్వే బ్రిడ్జి మీదకి వెళ్ళాక ఎడంవైపు తిరగమన్నాడు. రేస్ కోర్స్ వైపు బిల్డింగ్స్కా? అడిగాడు డ్రైవర్. ఆహా, అటు వేలచ్చేరి రోడ్డు మీదకు మళ్లించు. డ్రైవర్ బ్రేక్ వేసి, సిటీ లిమిట్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదండి అన్నాడు. డ్రైవర్, పర్వాలేదు వెళ్ళు, నీకు డబ్బిస్తానుగా అన్నాడు భాస్కర్రావు. ఎంత? అడిగాడు డ్రైవర్. 1 గంట కాచుకుంటావా? కాచుకుంటే? అడిగాడు డ్రైవర్. మీటర్ చూపించే దానిపైన 5 రూపాయలు ఇస్తాను. చాలదు. ఎంత కావాలో చెప్పు. 10 రూపాయలు. చాలా ఎక్కువ కదూ? కాదు కాదు, గంట సేపు సాయంకాలం అప్పుడు కాచుకుంటే గిరాకీలు పోవు. సరే వెళ్ళు. వేలచ్చేరి రోడ్డు మీద 2 మైళ్ళు వెళ్ళాక ఒక చెట్టు దగ్గర కారు ఆపమన్నాడు భాస్కర్రావు. దరిదాపుల ఇల్లు కూడా లేవు. వాన ఎక్కువయింది. రోడ్డు మీద మనుష్యులు లేరు. ఓ బస్సు మాత్రం అటు వెళ్ళింది. ఇక్కడ ఆపనా? అడిగాడు డ్రైవర్ ఆశ్చర్యంతో. అవును అని చేతి గడియారం చూసుకున్నాడు భాస్కర్రావు. 7 గంటలకి ఇంకా 5 నిమిషాలున్నది. కిటికీల అద్దాలు మసకమసకగా తయారయ్యాయి. అరచేత్తో తుడిచి వెనక్కి చూస్తున్నాడు భాస్కర్రావు. డ్రైవర్ బీడీ వెలిగించాడు. వాన జోరుగా కురుస్తోంది. చీకటి పడిపోయింది. 7:15 ఇంకా ఎంతసేపు? అడిగాడు డ్రైవర్. కాసేపే. మరో 10 నిమిషాలు గడిచాయి. భాస్కర్రావు చేతి గడియారం చూసుకుంటున్నాడు క్షణక్షణానికి. కారు వెనక్కి తిప్పి పెట్టు అన్నాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేసి దీపాలు వెలిగించి రివర్స్ గేర్ వేసి వెనక్కి తిప్పి అదే చెట్టు కింద ఆపి, వాన ఎక్కువవుతోంది సార్ అన్నాడు. అవును, వెళ్ళిపోదాం ఇంకో 5 నిమిషాలు చూసి.
ఎవరికోసమైనా కాచుకున్నారా? అవునవును, వచ్చే టైం అయింది అని గొనిగాడు భాస్కర్రావు. 5 నిమిషాల తర్వాత కారు తలుపు దగ్గర చప్పుడై తలుపు తీశాడు. వానలో చీకటిలో నిల్చుని నవ్వుతూ, నువ్వు రావేమో అనుకున్నాను అన్నది. కారు ఎక్కు, తడిసిపోతున్నావు అన్నాడు భాస్కర్రావు. ఆమె మళ్ళీ నవ్వి, ఇంకా తడవడమేమిటి అంటూ గొడుగు ముడిచి కారు ఎక్కింది. రమా, తడిసి ముద్దయిపోయావు, ఇందా ఈ రుమాలతో తల తుడుచుకో అన్నాడు భాస్కర్రావు. ఆమె మళ్ళీ నవ్వి, తల కాదు కానీ మొహం తుడుచుకోవాలి, ఇలా ఇవ్వు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అడిగింది. 1/2 గంట అయింది. ఇంత ఆలస్యమైందేం అడిగాడు భాస్కర్రావు. నేను బయలుదేరుతుండగా ఆయన ఎవరో స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చారు. ఆయన వెళ్ళాక బయలుదేరి వచ్చాను. ఈ వానలో నువ్వు రావేమోనని అనుకున్నాను అన్నాడతను. రాకుండా ఉండలేకపోయాను అన్నది ఆమె నిట్టూరిస్తూ. డ్రైవర్ చిన్నగా దగ్గాడు. ఇక్కడే ఉంటారా, ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు. ఎక్కడికి వెళ్తాం ఈ వానలో, అలా పోనీయి అన్నాడు భాస్కర్రావు. మీరిక్కడే ఉండాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఆ గొడుగు ఇలా ఇవ్వండి, నేను టీ తాగి వస్తాను చెప్పాడు డ్రైవర్. గుడ్, వెళ్ళు, త్వరగా 1/2 గంటలో రా అని గొడుగు తీసుకొని డ్రైవర్ వెళ్ళిపోయాడు. తన కారు దిగగానే, రమా, నాకు ఈ పరిస్థితి ఏమీ బాగలేదు, ఏమైనా చెయ్యాలి అన్నాడు. అవును, నాకు ఏం బాగలేదు, ఏం చేయను అన్నది రమ అతన్ని చూస్తూ. అతని నుంచి విడాకులు తీసుకుంటే? అబ్బబ్బా, ఎన్నిసార్లైంది ఈ చర్చ. ఆయన విడాకులు ఎందుకు ఇస్తారు? నిజం చెప్పేయి. భాస్కర్, నీకు మతిపోయింది, నీకు ఆయన విషయం తెలియదు. నిజం చెబితే నిన్ను నన్ను చంపేస్తారు. నాన్సెన్స్, నీకు ధైర్యం లేకపోతే నేను చెబుతాను. ప్లీజ్ అలాంటి పని చెయ్యొద్దు. నువ్వు అలా ఆలోచించినట్లయితే నేనిక నిన్ను కలుసుకోను అన్నది రమ. అది కాదు రమా, మాటలతో టైం వృధా చేయడానికేనా మనం ఈ వానలో ఇక్కడికి వచ్చింది అని అతని తలని దగ్గరకు లాక్కుంది. 1/2 గంట తర్వాత ఆ డ్రైవర్ ఏడి, ఇంకా రాలేదేం అన్నాడు భాస్కర్రావు. హారన్ మోగించి చూడు, టైం అయింది, వెళ్ళాలి అన్నది రమ. భాస్కర్రావు ముందుకు వంగి హారన్ నొక్కాడు. ఎస్ సార్ అన్నాడు డ్రైవర్ వెంటనే. అక్కడ చీకట్లో కారు వెనక నిలుచున్నాడు. గుడ్ నైట్ అని కారు తలుపు తెరిచింది రమ. మళ్ళీ ఎప్పుడు? ఫోన్ చేస్తాను అని కారు దిగింది. వాన తగ్గింది. సన్న చినుకులు పడుతున్నాయి. డ్రైవర్ చేతిలోంచి గొడుగు తీసుకుంది. జాగ్రత్త, నువ్వు వెళ్ళిన తర్వాత మేము బయలుదేరుతాం అన్నాడు భాస్కర్రావు. రమ వెళ్ళిపోయింది. ఇది ట్రంక్ రోడ్, వీధి దీపాలు లేవు, దరిదాపుల్లో చీకటిగా ఉంది. 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చేయి అన్నాడు భాస్కర్రావు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. గిండి స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నారు. మీరు ఓ కారు కొనుక్కోండి అని సలహా ఇచ్చాడు. మంచి కారు కొనాలంటే చాలా అవుతుంది. ఇంతకుముందు కారు ఉండేది, అమ్మేశాను. 4-5 వేలు పెడితే మంచి కారే వస్తుందే. ఏం కారు? మ్యారిస్ మైనర్ స్టాండర్డ్ ఏదైనా చూడు, ఉంటే తీసుకురా, కొంటాను. నా ఇల్లు తెలుసు కదా. స్టార్ బేకరీ అండ్ బిస్కెట్ కంపెనీ దగ్గరే కదా అడిగాడు డ్రైవర్. కంపెనీ నాదే, మేడ మీద కాపురం, కింద బేకరీ. నా పేరు భాస్కర్రావు. మరి నీ పేరు అడిగాడు భాస్కర్రావు. నల్లా రామయ్య డ్రైవర్ జవాబు చెప్పాడు. అధ్యాయం 2. 3 నెలల జీతం, ఇదిగో, విష్ యూ గుడ్ లక్ అన్నాడు డాక్టర్ రామచంద్ర నర్సు చిత్రకి డబ్బు ఇస్తూ. మీరు ప్రాక్టీస్ ఎందుకు మానేస్తున్నారో అర్థం కాకుండా ఉంది అన్నది చిత్ర. నీకు అర్థం కాదు, నాకు ప్రాక్టీస్ చెయ్యాలని లేదు, అంతే. క్షమించండి మీ స్వవిషయం గురించి ప్రస్తావిస్తున్నందుకు. ఒక మనిషి పోతే ఆ మనిషి కోసం జీవితం నాశనం చేసుకోవడంలో అర్థం లేదు. డాక్టర్ రామచంద్ర ఏమీ మాట్లాడలేదు. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన మనిషిని కోల్పోయిన తర్వాత మళ్ళీ బ్రతుక్కి ఓ అర్థం, ఓ ఉత్సాహం కల్పించుకోవడంలో ఉంది మనిషి లోతు. రామచంద్ర ఇంకా మౌనంగానే ఉన్నాడు. కాంతాన్ని మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు. కాంతం లేని జీవితం ఎందుకు అనిపిస్తుంది నిజమే, కానీ ఆ దిగులు పోగొట్టుకోవాలి. ఎలా అడిగాడు డాక్టర్ రామచంద్ర. కాంతం అందమైనది, తెలివైనది, చురుకైనది నిజమే. అంత అందము తెలివి ఉన్న యువతులు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. పెళ్లి చేసుకోండి, జీవితానికి ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. రామచంద్ర దిగులుగా నవ్వాడు. నా బతికే కాక ఇంకో ఆడదాని బతుకు కూడా దిగులు చేయమంటావా అడిగాడు. కాదు, మిమ్మల్ని ప్రేమించి కాంతాన్ని మరిపించగలిగే స్త్రీని చేసుకోండి. అటువంటి స్త్రీ ఏది అడిగాడు రామచంద్ర. చిత్ర తల వంచుకుంది. చెప్పు చిత్ర, అటువంటి స్త్రీలు ఉన్నారా? ఉంటే నాకింతవరకు కనిపించట్లేదు. ఆ అవకాశం నాకు ఇవ్వండి అన్నది చిత్ర. 5 నిమిషాల పాటు డాక్టర్ రామచంద్ర మౌనంగా ఉండిపోయాడు. క్షమించి చిత్ర అన్నాడు నెమ్మదిగా. తల ఊపి, మళ్ళీ మీరు ప్రాక్టీస్ ప్రారంభిస్తే నన్ను పిలవండి అన్నది. తప్పకుండా. చిత్ర వెళ్ళిపోయింది. డాక్టర్ రామచంద్ర బల్ల సురుగులోంచి కాంతం ఫోటో తీశాడు. 5 నిమిషాల పాటు ఆ ఫోటో చూస్తూ కళ్ళనీళ్లు కార్చాడు. కాంతం, నిన్ను చంపిన ఆ రాక్షసుడి మీద కసి తీర్చుకుంటాను.
కసి తీర్చుకునే సమయం వచ్చింది అన్నాడు ఫోటోలో కాంతం కళ్ళల్లోకి చూసి. కాసేపున్న తర్వాత తలుపులన్నీ మూసేశాడు. ఒక కిటికీ తలుపు మాత్రం తెరిచి ఉంచాడు. చిన్న ట్రంకు పెట్టె తీసుకొని వీధిలోకి వెళ్ళి తలుపు తాళం వేశాడు. డాక్టర్ గారు, ఊరికి వెళ్తున్నట్లున్నారే అడిగాడు పక్కింటి పెద్ద మనిషి. అవును, ఓ 3 నెలల పాటు దేశం తిరిగి వద్దామని బయలుదేరుతున్నాను అని చకచకా నడిచి వెళ్ళి బస్సు ఎక్కాడు. సెంట్రల్ దగ్గర దిగి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అరకోనానికి 3వ తరగతి టికెట్ కొని లోకల్ రైలు ఎక్కాడు. అరకోనం చేరుకునేటప్పటికి చీకటి పడుతోంది. రైలు స్టేషన్కి దగ్గర ఉన్న ఓ హోటల్కి వెళ్ళి గది కావాలని అడిగాడు. ఎన్ని రోజులు? రోజులు అక్కర్లేదు, రాత్రి 10 గంటలకి బెంగుళూరు రైలుకి వెళ్ళిపోతాను. 4 గంటలు భాగ్యానికా? అయినా రోజు అద్దె ఇవ్వాలి. ఇస్తాను. ఎంత? 5 రూపాయలు అన్నాడు హోటల్ మేనేజర్. రామచంద్ర 5 రూపాయల నోటు ఇచ్చాడు. పేరు? శంకరం. చిరునామా? బసవప్ప వీధి, నంబర్ 404, బెంగళూరు. మేనేజర్ పుస్తకంలో రాసుకున్నాక సంతకం పెట్టాడు రామచంద్ర. గది ఏది? చూపిస్తాను రండి అని మేనేజర్ తనను కూడా రమ్మన్నాడు. అది చాలా చిన్న గది. ఒక మంచం, ఒక బల్ల, ఒక అద్దం. వేన్నీళ్ళు కావాలి. పంపిస్తాను. బకెట్కి 4 అణాలు. 4 అణాలు ఇచ్చాడు రామచంద్ర. మేనేజర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత హోటల్ కుర్రాడు వచ్చి వేడి నీళ్లు బాత్రూంలో పెట్టానని చెప్పాడు. స్నానం చేసిన తర్వాత రామచంద్ర తలుపు కిటికీలు మూసేశాడు. అద్దం ముందు కూర్చొని పెట్టె తెరిచాడు. అందులోంచి కత్తెర, షేవింగ్ రేజర్ బయటకు తీసి జుట్టు కత్తిరించుకోవడం ప్రారంభించాడు. పైకి తువ్వుకున్న నల్లని సాఫీ జుట్టు పొట్టిగా కత్తిరించాడు. గుండు చేసుకున్న నెల తర్వాత జుట్టు పెరిగినట్లున్నది. మీసాలు పూర్తిగా తీసేశాడు. ముందు వరుసలో ఉన్న కట్టించుకున్న పన్ను తీసేసి జేబులో వేసుకున్నాడు. తరువాత తను వేసుకున్న ప్యాంటు షర్టు విప్పేశాడు. పెట్టెలోంచి బాగా మాసిన కాకీ ప్యాంటు, అదే రంగు షర్టు తీసి తొడుక్కున్నాడు. విప్పిన బట్టలు పెట్టెలో పెట్టి పెట్టెలోంచి ఒక నోట్ల కట్ట తీసి జేబులో పెట్టుకున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లు, దాదాపు 4,000. అద్దంలో తనని ఒకసారి చూసుకున్నాడు. బాగా పూర్తిగా మారిపోయాడు. ఎవరూ గుర్తుపట్టలేరు. తలుపు తెరిచి వసారాలోకి చూశాడు. చిన్న దీపం వెలుగుతోంది. ఎవరూ లేరు. పెట్టె తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. 9 గంటల రైల్లో మద్రాసు చేరుకున్నాడు. సెంట్రల్ స్టేషన్ దగ్గరగా చిన్న చిన్న హోటళ్లున్నాయి. ఒక హోటల్కి వెళ్ళి గది అడిగాడు. గుమాస్తా పుస్తకం ముందుకు తోసి 3 రూపాయలు అన్నాడు బద్ధకంగా. జేబులోంచి 3 రూపాయలు తీసి ఇచ్చి పుస్తకంలో వంకర టింకర అక్షరాలతో పేరు రాశాడు. నల్లా రామయ్య, పుత్తూరు అని. పొద్దున్నే హోటల్ నుంచి బయలుదేరాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ కార్లు అమ్మే ఓ కంపెనీకి వెళ్ళాడు. 4,000 రూపాయలకి ఒక మ్యారిస్ కారు చూశాడు. ధారావతిగా డబ్బు కట్టి కారు తీసుకొని భాస్కర్రావు షాప్కి వెళ్ళాడు. నేనండి, నల్లా రామయ్యని అన్నాడు గల్లా పెట్టె వెనక కూర్చున్న భాస్కర్రావుతో. టాక్సీ డ్రైవర్వా? ఏమిటి విశేషం అడిగాడు భాస్కర్రావు విసుగ్గా. కారు తెమ్మన్నారుగా. తెచ్చావా? మ్యారీడ్ మైనర్, టిప్ టాప్ కండిషన్లో ఉంది చూడండి. భాస్కర్రావు గల్లా పెట్టె తాళం వేసి కుర్రాన్ని షాపు చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళాడు. కారు చూసి చూడ్డానికి బాగానే ఉంది అన్నాడు. తోలి చూడండి. నువ్వే తోలు అంటూ కారు తలుపు తెరిచి కూర్చున్నాడు భాస్కర్రావు. బీచ్ రోడ్డు మీద కాసేపు తోలాడు నల్లా రామయ్య. ఇంజన్ కూడా బాగానే ఉంది. ఎంత చెప్తున్నారు? 3,000 రూపాయలు. చవకే. తీసుకుంటారా అడిగాడు నల్లా రామయ్య. ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరి వద్దైనా ఉద్యోగంలో ఉన్నావా? లేదండి, అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుతుంటాను. నాకు డ్రైవర్గా వస్తావా? జీతం ఎంత ఇస్తారు? 50 ఇస్తాను. ఈ రోజుల్లో 50 ఏం చాలుతుందండి అడిగాడు రామయ్య. నీకు సంసారం ఉందా? లేదు, ఒంటిగాన్ని. అయితే నాతో బేకరీలోనే ఉండొచ్చు. హోటల్ నుంచి క్యారియర్ వస్తుంది నాకు. బోలెడంత మిగిలిపోతోంది. భోజనానికి ఉండడానికి ఖర్చుండదు అన్నాడు భాస్కర్రావు. అయితే సరే, గుడ్. కారు సొంతదారిని తీసుకురా, డబ్బిస్తాను అన్నాడు భాస్కర్రావు. బేకరీ వద్ద కారు దిగేశాడు. నల్లారామయ్య కారు తీసుకుని షాప్కి వెళ్ళాడు. 3,000 అయితే కొంటాను అంటున్నారు మా అయ్యగారు అని చెప్పాడు. 4,000కి పైసా తక్కువకి ఇవ్వము. 4,000 కొనమన్నారు మా అమ్మగారు అన్నాడు రామయ్య నవ్వుతూ. నా టైం వేస్ట్ చేయక త్వరగా చెప్పు, కావాలా అక్కర్లేదా అడిగాడు ఆ షాపు మనిషి. అమ్మగారు విడిగా 1,000 రూపాయలు ఇచ్చి పంపారు, అది తీసుకోండి. అయ్యగారికి కారు 3,000కే అమ్మండి. 1,000 ఏది? నేను కట్టిన ధరావతిలో తీసుకోండి. సరే అన్నాడు షాపు యజమాని. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్డ్.